ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినము కొరకు దేవుని వాగ్దానము, నీవు యెహోవాను బట్టి సంతోషించెదవు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనం. దేవుడు తాను తన కొరకు ఏర్పరచుకొనిన తన వారి కొరకు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాని నెరవేర్పు కొరకు ఆయన వారిని తీసుకువెళ్ళే మార్గము చాలా కష్టంగా ఉంటుంది. కానీ చివరకు వారు ఆ గమ్యం చేరుకున్న రోజు వారు దేవుని గణపరిచే విధానము అద్భుతంగా ఉంటుంది. ఈ దిన వాగ్దానంలో యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబును దేవుడు తీసుకువెళ్ళిన పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. అయితే అతడు ఇప్పుడు కక్కులు పెట్టబడిన నురుపిండి మానులా ఉన్నాడు. అనగా కొండలను సైతం గాలికి ఎగురు పొట్టువలే చేయునంత పదునుగా చేయబడ్డాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మార్గంలో ఎక్కడ కూడా దేవుడు అతనిని విడవలేదు, అతని పక్షంగా ఉన్నాడు. నేడు వాక్యం వినుచున్న ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ఎటువైపు వెళ్తున్నావో నీకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో. అందరిలా నేను ఎందుకు సంతోషంగా లేను, ఎందుకని చింతిస్తున్నావేమో అని దిగులు పడకు. దేవుడు నిన్ను నూతన మార్గములో నడిపించుచున్నాడు. ఆయన నీతో ఉన్నాడు. యాకోబును ఇశ్రాయేలుగా చేసిన దేవుడు నీ జీవితమును కూడా నూతనపరిచి తన సంకల్పము తప్పక నెరవేర్చును. ప్రభువును బట్టి సంతోషించుము. ప్రభు కృప నిన్ను బలపరచునుగాక. ఆమెన్.